Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం కాళేశ్వరం తీరం ఉత్తరాది ప్రయాగ్రాజ్ని తలపిస్తూ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఇవాటి నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కర వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇవాళ ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ పవిత్ర నదీ స్నానం ఆచరించిన అనంతరం ఈ అంత్య పుష్కరాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గవర్నర్ శివప్రతాప శుక్ల సాయంత్రం 4 గంటలకి కాళేశ్వరం చేరుకుంటారు. అంత్య పుష్కరాలలో కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానాల్ని ఆచరిస్తారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని గవర్నర్ ప్రారంభిస్తారు. సరస్వతి అంత్య పుష్కరాలని ప్రారంభించి కంచి మహాస్వామిని కలుస్తారు. సరస్వతి ఘాటుపై నిర్వహించే మహాహారతిని సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్ తిలకిస్తారు. కాళేశ్వరంలో రాత్రి బస చేసి తిరిగి రేపు ఉదయం హైదరాబాద్కి చేరుకుంటారు. గత ఏడాది సరస్వతి పుష్కరాలు విజయవంతంగా ముగియగా ప్రస్తుతం జరుగుతున్న అంత్య పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. వచ్చే ఏడాది గోదావరి మహాపుష్కరాలు రానున్న నేపథ్యంలో ప్రస్తుత అంత్య పుష్కరాల కోసమే కాకుండా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కొన్ని శాశ్వత నిర్మాణాలు కూడా అధికార యంత్రాంగం చేపట్టింది. భక్తుల కోసం జ్ఞాన సరస్వతి పుష్కర్ ఘాట్, విఐపి ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణ, మైక్ సెట్టింగ్స్, సుందరమైన డెకరేషన్తో ఘాట్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. విఐపి భక్తుల వసతి కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీని నిర్మించారు. పుష్కరాల వేళ నదికి ఇచ్చే నవరత్న హారతుల కోసం ప్రత్యేక వేదికల్ని సిద్ధం చేశారు. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రముఖ స్వామీజీలు, పీఠాధిపతులు తరలిరానున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుండి భక్తుల్ని కాళేశ్వరం చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా 3,360 బస్ సర్వీసులు నడిపిస్తోంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు 2,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక సరస్వతి అంత్య పుష్కరాలకి సంబంధించిన ఏర్పాట్లపై డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ధనలక్ష్మి 5:43 పుష్కరుని ఆహ్వానం పలికారు. ప్రస్తుతం శాస్త్రోక్తంగా వేద పండితుల అంతరోచనల మధ్య కూడా ప్రస్తుతం అంత్య పుష్కరాలు మొదలయ్యాయి. ప్రస్తుతము జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు పుష్కరునికి పూజలు చేశారు. పుష్కరుని ఆహ్వానించి శాస్త్రోక్త అంకురార్పణ జరిపిన తర్వాత సాక్షాత్తు నదీమ తల్లి సరస్వతి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి. చీరే సారె సమర్పించుస్తున్నారు. నదీ తీరంలోన పసుపు కుంకుమ గంధం పుష్పాలతోని సరస్వతి నదికి పూజలు చేశారు. ప్రస్తుతము
ఆయన తన పండితుల సమక్షం లోపల క్షీరసార సమర్పించేందుకు ప్రత్యేక పూజలు కొనసాగిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఇక శాస్త్రోక్తంగా ఈ యొక్క అంత్య పుష్కరాలు మొదలైన సందర్భంగా ఇక భక్తుల తాకిడైతే పెరగబోతుంది. 12 రోజుల పాటుగా కూడా ఈ అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఈ యొక్క పుష్కరాలకు సంబంధించినటువంటి భక్తులు పుష్కర స్నానం తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రాంగణంలోనే విఐపి ఘాట్ ప్రాంగణం లోపల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. దీంతో భారీ స్థాయిలో భక్తులు హాజరవుతారనేటువంటి అంచనా నేపథ్యంలో దాదాపు 40 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక అంత్య పుష్కరాల అంకురార్పణకు మంత్రులు శ్రీధర్ బాబు, మనం విజువల్స్ చూడవచ్చు, మంత్రి సురేఖ ఇద్దరు కూడా పాల్గొన్నారు. వేద పండితులతో పూజల్లో పాల్గొని పుష్కరునికి ఆహ్వానం పలికారు. మరో 10 నిమిషాల పాటు సరస్వతి తల్లికి సాక్షాత్ దైవ స్వరూపంగా సరస్వతి నదిని కొలుస్తారు కాబట్టి ప్రస్తుతము నదీమ తల్లికి గాజులు, మంగళసూత్రాలు, చీర, జాకెట్ ముక్కలు మొత్తంగా సారి సమర్పిస్తారు. ఈ సారి సమర్పించిన తర్వాత భక్తులు యథావిధిగా పుష్కర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. సో మొత్తానికి ఇక పుష్కరాలు మొదలు కావడంతో పూర్తిగా ఈ యొక్క త్రివేణి సంగమ క్షేత్ర తీరం అంతా కూడా భక్తుల స్నానాలు మొదలయ్యాయి. పుష్కర స్నానాలు కూడా మొదలైన విజువల్స్లో చూడొచ్చు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ఫెన్సింగ్లు ఏర్పాటు చేశారు. లోతట్ ప్రాంతానికి వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గజ ఈతగాళ్లను, రెస్క్యూ టీంలను కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఈ త్రివేణి సంగమ క్షేత్రం లోపల మనం చూడొచ్చు భక్తులు ఇప్పుడే ఉదయం నుంచే కూడా తాకిడి పెరిగింది. సో శివనామస్మరణతో ఈ ఏరియా అంతా కూడా మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి. సో అంత్య పుష్కరాలు ఎన్నడూ లేని విధంగా ఈసారి అంగరంగ వైభవంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి భక్తుల తాకిడి కూడా ఈ రోజు నుంచి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో కాళేశ్వర క్షేత్రానికి సంబంధించిన ప్రధాన అర్చకులు నాగేంద్ర శర్మ. సో ఆ అంకురార్పణ జరిగింది, ఎట్లా ఉంటాయి కార్యక్రమాలు, ఈ రోజున జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి? ఈరోజు ఈ అంత్య పుష్కరాలలో మొదటి రోజు కావడం విశేషం. ఈరోజు ఉదయం 5:43 కంచి పీఠాపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి మొదటి స్నానంతో ఈ కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు గురువారం, పుష్యమే నక్షత్రం, గురుపుష్యయోగం, అధిక మాసము, పురుషోత్తమ మాసము చాలా విశేషం. ఈ 12 రోజుల పాటు ఈ పుష్కర స్నానం ఆచరించిస్తే కనుక మనకు అధిక మాసంలో జపము, దానము, తర్పణం చేయడం వల్ల మన పుణ్యఫలితం దక్కుతుందని శాస్త్రాలు కూడా చెబుతున్నవి. పుష్కర స్నానం అందులోకి ముక్కోటి దేవత కొలువైన ఈ సమయంలో పుష్కర స్నానం ఈ 12 రోజులు చేస్తే కనుక మనకు చాలా పుణ్యఫలం దక్కుతుంది. అలాగే ఈరోజు మొదటి రోజున గణపతి హోమం ఉంటుంది. అలాగే లఘురుద్రం 101 ఆవర్తన రుద్రాభిషేకం కూడా ఈ రోజునే ప్రారంభమవుతుంది. ఈ 12 రోజుల పాటు కూడా ఈ రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించి పుష్కర యొక్క పూర్తి కటాక్షాలు పొందాలని మేము కోరుకుంటున్నాం. సో ప్రస్తుతం అంకురార్పణ జరిగింది కదా, మళ్ళీ ఆ వేద పండితుల సమక్షంలో పూజ జరుగుతుంది. సో ఏం పూజ జరుగుతాయి, ఎంతసేపు జరుగుతాయి, వాటికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? మనము ప్రతి దేవత కూడా ఆరాధించడం చాలా పుణ్యం. అందులోకి పుష్కర ప్రారంభం జరిగింది. పుష్కర స్నానం చేశాం. స్నానం చేసిన తర్వాత ఆ పుష్కరినికి, ఈ నది సరస్వతి నదికి పుణ్య పూజ ఉంటుందన్నమాట. ఆ ఒక అమ్మవారికి ఫలపుష్పాదులన్నీ కూడా అందించి అమ్మ మనందరినీ కూడా చల్లగా చూడండి అని పుష్కరానికి నదీ పూజ అంటారు దీన్ని. నదీ పూజ చేయడం, నదీ పూజ తర్వాత సైకత్రింగార్చన కూడా చేయడం ఉంటుంది. మనము ఎక్కడికైనా కూడా మనం పుష్కర స్నానం చేస్తే కనుక పుష్కర స్నానం తర్వాత అక్కడ మనము ఆ నది లోపల కుంకుమ, పూలు, అక్షింతలు అవన్నీ వేస్తే కనుక నదీ పూజ అంటారు. ఆ నదీ పూజ చేయడము మనము మన ఇంట్లో ఉన్నటువంటి ముత్తైదులను ఎలా పూజిస్తామో అట్లాగే ఈ పుష్కరిని కూడా, ఈ నదిని సరస్వతి నదిని పూజిస్తే కనుక మనకు పుణ్యం కూడా దక్కుతుందని ఇప్పుడే కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పుష్కర స్నానానంతరం వారు ఇప్పుడు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. సో చూసాం ధనలక్ష్మి, ప్రస్తుతం ఈ త్రివేణి సంగమ క్షేత్రం. సో మనం చూస్తున్నటువంటిది ప్రాణహిత నది వైపు నుంచి వస్తుంది, ఓవైపు గోదావరి నది, అంతర్వాహినిగా సరస్వతి. సో ఈ 3 నదులు కలిసేటువంటి చోటు దక్షిణ భారతదేశంలో ఏకైక క్షేత్రము ఈ కాళేశ్వర త్రివేణి సంగమ క్షేత్రం. అందుకే ఇక్కడ ఈ పుష్కర స్నానం చేస్తే దాదాపు 33 కోట్ల దేవతలు కూడా ఈ పుష్కరుడు ఆహ్వానం తర్వాత ఈ నదిలోనే ఉంటారనేటువంటి నమ్మకం ఉంటుంది. అందుకే భక్తులు కూడా భారీగా నదీమ తల్లి వద్దకు వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. సో ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఏం చేస్తారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. చేస్తారా పుష్కర స్నానం? చేసాము. సో ఏం చేస్తారు, ఏమేమి పూజలు చేస్తారు ఇక్కడ? మామూలుగా నదీ స్నానం చేసేసి తర్పణాలు వదిలేసి మళ్ళీ అంటే దేవునికి ఏమైనా పండ్లు ఫలాలు ఏదైనా వదిలేసి విషయం మామూలుగా స్నానం చేసి వెళ్తారండి. మేము ప్రతి నెల వస్తామండి ఇక్కడికి. 40 సంవత్సరాల నుంచి వస్తాం ఇక్కడికి. ప్రతి మాస శివరాత్రికి ఇక్కడికి వస్తాము. వచ్చి ఇక్కడ స్నానం చేసి వెళ్తాం ప్రతి నెల. చండీ హోమం చేయించేసి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ప్రతి నెల ఒక 40 సంవత్సరాలు మా నాన్న తర్వాత నేను వస్తున్నా. అట్లా
మొన్న పుష్కరాలకు కూడా వచ్చినాం. ఈసారి పుష్కరాలు బాగా చేశారు, ఏర్పాట్లు అన్నీ బాగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈవో గారు కానీ పంతులు గారు కానీ చాలా బాగా చేశారు. ఈయన పీఠాధిపతి అని ఏంటి ఏంటి స్వామి అసలు ఈ పుష్కర ప్రాధాన్యత ఏంటి? సో ఈ 12 రోజుల పాటు ఏమేం చేస్తారు అసలు? ఈ యొక్క 12 రోజులు ఈ యొక్క అంత్య పుష్కరాలలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వాళ్ళ యొక్క గత జన్మరే కాకుండా విశ్వశాంతికై కూడా ఈ యొక్క త్రివేణి సంఘం పవిత్రమైంది. ఈ యొక్క కాళేశ్వరంలో ఆ యొక్క స్నానం చేసిన వారికి అందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ యొక్క ముక్తీశ్వర్ మరియు జ్యోతిర్లింగాలతో కోరుకుంటున్నాను స్వామి. అదే కాకుండా ఇక సోమవారం కంచి పీఠాధిపతి గారు వచ్చి కూడా ఇక్కడ ముఖ్యంగా వారు స్నానం చేసి అందరికీ లోక కళ్యాణార్థం సంకల్పం చేసినారు. కాబట్టి ఇది మహాభాగ్యం అనుకుంటూ మేము కూడా అల్మాజ్ కూడా శక్తిపీఠం అమ్మవారి నుండి విచ్చేసాము. అదే కాకుండా గత 40 సంవత్సరాలుగా ప్రేమ్లాల్ లాలాపేట్ నేతికార్ ప్రేమ్లాల్ మా తాతయ్యంబడి కూడా వచ్చి నేను కూడా యజ్ఞంలో పాల్గొనేవాడిని ప్రతి మాసము. ఈ యొక్క మహాభాగ్యం ఆయన చేసుకున్న మహాభాగ్యం మాకు ఈరోజు ఈ యొక్క పీఠస్థానము మరియు ఒక పుష్కర స్నానం కూడా జరిగినందుకు చాలా సంతోషిస్తూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోగాలని కోరుకుంటూ ఒక మహాసంకల్పాన్ని ఆ యొక్క ముక్తీశ్వరనాథ్కి వేడుకుంటున్నాను స్వామి. అందరికీ శుభం. ఇక్కడ ఈఓ గారు కానీ గుడి యజమాన్యం కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు అందరూ బాగా చేశారు స్వామి. అందరికీ శుభం శుభం శుభం. సో మొత్తానికైతే త్రివేణి సంగమ క్షేత్రం విధంగా ఒక ధార్మిక శోభ సంతరించుకుంది. వేద పండితులు, శక్తిపీఠాల నుంచి అర్చకులు, స్థానికులు భారీగా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్న పరిస్థితి. సో పుణ్య స్నానాలు చేస్తూ నదీమ తల్లికి పూజలు చేసిన తర్వాత పుష్కర స్నానం అనంతరము హారతులు విడుదల చేస్తున్నారు. సో మనం చూడొచ్చు మహిళలు నదీమ తల్లికి సరస్వతి మాతకు పుష్కర స్నానం తర్వాత నదీ పూజ చేసి ఆ హారతులు ఆ విధంగా సరస్వతి మాతకు హారతులు ఇవ్వడం అనేది ఇక్కడ ప్రత్యేకత. సో ఆ తల్లిని కొలిచినట్లుగా ఆ హారతితో ఆ అమ్మవారిని కొలుస్తారు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక శోభ అనేది ప్రస్తుతం మనం త్రివేణి సంగమ క్షేత్రంలో చూస్తున్నాం. మొత్తానికి మరికొద్ది సేపట్లో మా జగద్గురు ఆ శంకర సరస్వతి స్వామీజీ పూజలు పూర్తయిన తర్వాత సాధారణ భక్తులకు కూడా ఇక్కడ పుష్కర స్నానాల కోసం పంపించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ రోజున 2 లక్షలకు పైగా భక్తులు వస్తున్న అంచనాల నేపథ్యం లోపల భారీ భద్రతా ఏర్పాట్లు, వసతుల కల్పన కూడా చేశారు. మొత్తానికి సరస్వతి అంత్య పుష్కరాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ నిధులు వెచ్చించారు, ఆస్థాయి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరి త్రివేణి సంగమ క్షేత్రము ఆ శివుని పరమశివుని ఆ స్లోగన్స్తో కూడా మారుమోగుతున్న పరిస్థితి. ఇక ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. దాని లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ వేణు.